కృష్ణ జై. వ్యాసాది గురువుల యొక్క అనుగ్రహమును పరిపూర్ణముగా పొందినటువంటి వాడు, అగ్నికుండము నుండి ఉద్భవించినటువంటి వాడు, రగిలిపోతున్న జ్ఞానాగ్ని. ఆ సూతుడు నడిచొస్తుంటే ఇంతమంది లేచి నిలబడ్డారు. యాగం పూర్తయింది అంటే ఆ రోజు జరగవలసిన క్రతువు పూర్తయింది. శౌనకుణ్ణి ముందు పెట్టుకున్నారు. పెద్దలైనటువంటి వారు చేసిన ప్రార్థనకి మహాత్ములు లొంగిపోతారు, చాలా తొందరగా లొంగిపోతారు. అందరూ వెళ్ళి ఆయనతో ఒక మాట మనవి చేశారు. మహానుభావ సూత, నువ్వు ఇవాళ ఈ నైమిషారణ్యానికి రావడం మా అందరి జీవితాలకి పండగ. ఎందుకని? నువ్వు ఎక్కడ ఉన్నా హరినామ సంకీర్తనం చేసుకుంటూనే ఉంటావు. కానీ ఇది విష్ణు క్షేత్రం, సాంబ సదాశివుని యొక్క గృహం, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనము. అటువంటి చోటుకి నువ్వు వచ్చావు. నీకు దేశకాలములు రెండు తెలుసు. దేశము అంటే ఇప్పుడు ఈ ప్రాంగణం ఎటువంటిది వచ్చిన అందరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు తెలిసి ఈ ప్రాంగణం ఎటువంటిదో. కాలము తెలుసు. ఈ కాలమునందు ఏం చెయ్యాలి, ఏది వినాలి, ఏది చెప్పాలి తెలుసున్నవాడవు. మాకిది చెప్పమని వాళ్ళు అడగలేదు సూత మహర్షిని. మేమున్న పరిస్థితి ఏమిటో మేము చెప్తాం, దానికి అనువైనది నువ్వు చెప్పు మాకు. ఇది ఒక గురువు దగ్గర వెయ్యవలసినటువంటి ప్రశ్న. వైద్యుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు వ్రాసి పెట్టండి అని అడగడు, తనకి అనారోగ్యం ఉందో చెప్తాడు. ఇంతటి ఋషులు సూతుడు కనపడితే తమకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ చెప్పారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. ఈ వచ్చినటువంటి యుగం కలియుగం. మహర్షి మా ఒక్కరి కొరకే కాదు, మేము దీర్ఘసత్రం చేస్తూ ఉండిపోయాం. కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు సంసారులు. ఇది కలియుగమైన కారణం చేత అలసట చాలా ఎక్కువ. ఏదో ఒక్క అరగంట పని చేస్తాడు, అబ్బా ఎంత బడలిపోయానో అంటాడు. ఎప్పుడూ సౌఖ్యం కావాలి, ఎప్పుడూ శరీరం హాయిగా ఉండడానికి కావలసినటువంటి స్థితి కావాలి. శరీరం బడలితే ఒప్పుకోడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే పూర్వం ఏది విన్నాడో అది ఏ సమయానికి గుర్తు రావాలో అది గుర్తుకి రాదు. రాని కారణం చేత ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోతూ ఉంటాడు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా? అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్ళున్నా జ్ఞాపక శక్తి ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.